వాక్యం విననివ్వకుండా చేసి, సహవాసానికి వెళ్ళకుండా చేసి, ప్రార్థనకు వెళ్ళకుండా చేసి నీవు బలహీనుడైపోతే చాలు నిన్ను బట్టి ఎలాగైనా ఆడించవచ్చు అని ప్రయత్నం చేస్తున్నాడు వాడు. గత ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి మానేయవద్దు. ఏమిటి? సహవాసం మానేవద్దు, ప్రార్థన మానేవద్దు. వీక్ అయ్యారా? మీ మట్టుకు మీరు ఒక్కసారి చూసుకోండి. ఎక్కడో వీక్ అయ్యారా? ప్రార్థనలో గాని, సహవాసంలో గాని, పరిశుద్ధతలో గాని, ఆత్మీయతలో గాని ఎక్కడైనా వీక్ అయ్యారా అనిపిస్తుందా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు వీక్ అయితే చాలు పట్టుకుంటారు. మనకి ఇప్పుడు ఏముండాలంటే మనము బలహీనులు కాకూడదు అని మనం ప్రతిరోజు బలం పుచ్చుకోవాలి. సంసోన్కి ప్రయత్నం చేసినట్టు నిన్ను కూడా వాడు ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు పడగొడతామని, ఎప్పుడు చంపేద్దామని, ఎప్పుడు లాగేద్దామని ఇలా ప్రయత్నం చేస్తూ ఉండగా మనం ఏం చేయాలి? ప్రతిరోజు బలం పెంచుకోవాలి. హల్లెలూయా. దేనికి? వాడితో యుద్ధం చేయడానికి. మనం పోరాడినది ఎవరితోనే? మనుషులతో కాదు గాని అంధకార చీకటి శక్తుల సమూహములతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం బలహీనుడైపోవడానికి వీల్లేదు.